పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనము చదువుకుంటాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ప్రభు సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మదగిన నా ప్రియపురులకు తండ్రి, పరిశుద్ధుడ జీవముల ప్రభు, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, ఘనమైన రాజా, నీతిగల నా తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి సజీవుడుగా లేచిన నా ప్రభు, సాతాను శక్తులను చితుకగొట్టి ప్రభు యొక్క పాతాళలోకములున్నటువంటి యొక్క పరిశుద్ధ ఆత్మలను కూడా ప్రభు బాహటముగా వేడుక మీదకు తీసుకొని వచ్చి నీ యొక్క పరిశుద్ధుల ఆత్మలను తండ్రి మరి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రభు చెరగా తీసుకొని వచ్చారని స్తోత్రాలు. అదేవిధంగా నశించున్నటువంటి చెక్కనని మమ్మలను కూడా ప్రభు వేదికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి సంపూర్ణమైన రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రభా, మీరు నాతో మాట్లాడుతురండి ప్రభా. మనిషిని యొక్క ఇచ్చలను బట్టి, మనిషిని యొక్క యోచనలను బట్టి, మనిషిని యొక్క తలంపులను బట్టి బైబిల్ గ్రంథం రాయబడటం లేదు. కానీ ప్రభా, నీ యొక్క దైవ సేవకుల ద్వారా తండ్రి ఆత్మచేత ప్రేరేపించబడడం ద్వారా తండ్రి మరి ప్రభా, నీ యొక్క ఆత్మచేత ప్రభా బైబిల్ పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంటున్నది. యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చుచున్నది, ఇదిగో యెహోవా మాట్లాడుచున్నాడు అని ప్రభా నువ్వే స్వయాన మాట్లాడినటువంటి చెప్పని మాటలు ప్రభా. పవిత్రుడను, ఎన్నికలేని వాడను, అయోగ్యుడను తండ్రి నన్ను బలపరచుము. నా నాలుకను సడలింప చేయండి, నా పెదవులను తండ్రి నీ యొక్క ప్రభా మాటలతో నింపండి. నా నోటిని ప్రభా నీ నోటిని తెరువు, నీ నోటిని నా మాటలతో నింపుదునని ప్రభా తెలియపరుస్తూ వచ్చాం. అవును తండ్రి, నీ స్తోత్రాలు. నీ తలంపులు, నీ జ్ఞానం, నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని ప్రభా వేడుకొని చూచిన. అదేవిధంగా మరి ప్రభా వినేటువంటి వారిని చక్కగా ప్రభుని వాక్యం వినుటకు ప్రభా వారి యొక్క హృదయంలో తండ్రిని మాటలు నాటుబడుటకు, రక్షణ లేనటువంటి వారికి సంపూర్ణమైన రక్షణ, పాప క్షమాపణ ప్రతి ఒక్కటి ప్రభా అనుగ్రహించుము. నన్ను కూడా బలపరచుము. నీ యొక్క ప్రేరేపణ ద్వారా, నీ ఆత్మ ద్వారా నీ యొక్క నడిపింపు నాకు అవసరం. నీ శక్తి, నీ బలం నాకు అవసరం. నీ తలంపులు నాకు అవసరం తండ్రి. నీ నేత్రములను నాకు అవసరం ప్రభు. చక్కగా చూచుటకు, చక్కగా మాట్లాడుటకు, చక్కగా వివరించి నీ వాక్యం బోధించుటకు సహాయం చేయమని ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుచుంటున్నాను తండ్రి. ఆమేన్. 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినముందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. నీతి కిరీటము పరలోకములో ఉంటున్నది. ఆ యొక్క నీతి కిరీటము ఎవరికి ఉంచబడి ఉంటున్నది? మంచి పోరాటము పోరాడినటువంటి ఒక వ్యక్తికి. ఆ యొక్క పరుగు కడముట్టించినటువంటి ఒక వారికి, విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చేటువంటి వారికి పరలోకములో ఏమి ఉంచబడి ఉంటున్నదంట? నీతి కిరీటం ఉంచబడి ఉంటున్నది. అది ప్రతి ఒక్క సేవకునికి, ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క సంఘ కాపరికి దేవుడు కృపావరములు ఎవరెవరికి తన యొక్క పరిమాణము చొప్పున
ఇచ్చాడో ఆ యొక్క కృపావరమును వదులుకొనక సద్వినియోగము చేసుకుంటూ సంఘములో సంఘ విశ్వాసుల ఎదుట మంచిగా పోరాడేటువంటి ఒక వ్యక్తిగా మన యొక్క జీవితంలో పౌలు భక్తుడు ఈ యొక్క పత్రిక ద్వారా విశ్వాసి జీవితాన్ని, సేవకుని యొక్క జీవితాన్ని దృఢముగా ధైర్యపరిచేటువంటి యొక్క మాటలు ఇక్కడ మనం చదువుకునేటువంటి యొక్క మాటలు. దేని కొరకై పౌలు భక్తుడు పోరాడాడో ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసి అందరిని కూడా అదే పోరాడవలెనని పౌలు భక్తుని ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ రాత్రి వేళ సమయంలో మనకందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. దేని కొరకు పోరాడాలి, దేని నిమిత్తమై పౌలు భక్తుడు పోరాడుతూ వచ్చాడు, మంచి పోరాటము పోరాడితినని ఎవరికక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. తన యొక్క సేవలో ఆయనతో కలిసి ఉన్నటువంటి యొక్క వ్యక్తి తిమోతికి రాస్తూ ఉంటున్నాడు. తిమోతిని దేవుని యొక్క సేవలో బలపరుస్తూ ఉన్నాడు. పౌలు తరువాత తిమోతి. పౌలు దేవుని యొక్క పనిలో ఎంత నమ్మకముగా ఉంటున్నాడో తిమోతిని ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. పై వచనంలో మనము చూస్తే 6వ వచనంలో, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా నిర్ణయ కాలము సమీపమై ఉన్నది. ప్రభువు ఎదుటికి వెళ్ళుటకు నిర్ణయించబడింది. పౌలు మరి విశ్రాంతి తీసుకునేటువంటి యొక్క సమయము వచ్చి ఉంటున్నది. ఆయన దేవుని యొక్క సేవలో ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో అవమానాలు భరించాడు. తన ప్రాణమును సహా ద్వేషించి తన కొరకై ప్రాణాలు అర్పించినటువంటి యొక్క ప్రభువు కొరకై ఆయన శ్రమలు పొందాడు, ప్రయాసపడ్డాడు, మంచి పోరాటము పోరాడాడు. ఆయన యొక్క పరుగు ప్రభు కొరకై కడముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ప్రాణార్పణముగా పోయబడుతూ వచ్చాడు. ఇక నా యొక్క నిర్ణయ కాలము సమీపించి ఉంటున్నది, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉంటున్నది పరలోకంలో. ఆ విధముగా నేను ప్రభువులో విశ్రాంతిలోనికి వెళుచుంటున్నాను. శ్రమ పడినటువంటి యొక్క నా శ్రమకు ఫలితం నాకు విశ్రాంతి స్థలము నా ప్రభు ఎదుట ఉంచబడి ఉంటున్నది. అంతేకాకుండా జీవి కిరీటము నాకు ప్రభు ఎదుట ఉంచబడి ఉంటున్నది. ప్రభువైన క్రీస్తు వారు నా కొరకు స్థలము ఏర్పాటు చేశాడు, నా కొరకు స్థలము సిద్ధపరిచాడు. నేను వెళ్ళనై ఉంటున్నాను. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేటువంటి యొక్క ప్రభువైన క్రీస్తు ఆయన యొక్క సింహాసనం ఎదుట నేను ఏ నింద ఏ దోషము లేనటువంటి వాడనుగా ఉంటున్నాను. అది పౌలు భక్తుని యొక్క నిజమైనటువంటి యొక్క సాక్ష్యం. ఆయన ఎక్కడైనా కూడా
ఎంత జలంలోనైనా కూడా ఆ యొక్క ఎలాంటి వ్యక్తుల ఎదుటనైనా కూడా ఆయన ధైర్యముగా ముందుకు వెళ్ళి ప్రభువైన క్రీస్తును వారి ఎదుట చూపించేటువంటి ఒక వ్యక్తిగా దేవుడు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. మంచి పోరాడుతూ ఉంటున్నాడు. దేని కొరకై పోరాడాడు? ఆయన పోరాటం ప్రభువైన క్రీస్తు కొరకై పోరాడుతూ వచ్చాడు. నా కొరకై ప్రభువైన క్రీస్తు ఈ లోకంలో మంచి పోరాడి ఉంటున్నాడు. నా కొరకై తన యొక్క పరుగు శిలువ మరణము వరకు కడముట్టించాడు. నా కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు నమ్మదగినటువంటి యొక్క దేవుడు కనుక తండ్రి అనే దేవుని ఎదుట నమ్మకము కలిగి ఉంచినాడు. నా కొరకై ప్రాణార్పణముగా పోయబడి ఉంచినాడు. ఆ విధంగా నా ప్రభు అయినటువంటి యొక్క క్రీస్తు కొరకై నేను ఎంతో మంచి పోరాడి ఉంటున్నాను. నా క్రీస్తు కొరకై వెనుకున్న వాటిని మరచి ప్రభు అయిన క్రీస్తును చూస్తూ నా పరుగు ముందుకు చివరి వరకు కడముట్టించి ఉంటున్నాను. నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని ఉంటున్నాడు. ఎవరిని కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని దొంగిలేయలేదు. దొంగిలడం అంటే సాతాను ఎన్నో ఆశలు పెట్టినప్పుడు ప్రభు వైపు ఉన్నటువంటి యొక్క దృష్టి సాతానుని వైపు వెళుతుంది. ఆ యొక్క విశ్వాసం అంతయు కూడా వేస్ట్ అయిపోతుంది. ఆ విధముగా ఆయన విశ్వాసాన్ని కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, దేనిని మనము మొట్టమొదట కాపాడుకుంటూ రావాలి? మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన ఆస్తిపాస్తులను ఎట్లా కాపాడుకుంటామో అదేవిధంగా నమ్మకాన్ని వృధా చేయకుండా, నమ్మకాన్ని అమ్మివేయకుండా సాతానునికి దేనిని పట్టుకుని ఉంటున్నామో దానిని అంతం వరకు గట్టిగా పట్టుకునేటువంటి వారుగా, ఆ విధంగా ముందుకు పౌలు భక్తుడు తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. మంచి సాక్షిగా ఆయన ఆ విధంగా తీమోతి తన యొక్క సేవకుడైనటువంటి ఒక తీమోతికి రాస్తూ ఆయన హెచ్చరికలు చేస్తూ తనకు తానుగా సిద్ధపడమని చెప్తూ ఉంటున్నాడు. అనేకులు ప్రభు పేరట దొంగ బోధకులు వస్తారు. వారి ఎదుట నువ్వు మంచి సాక్షివై నీవు ప్రభువైన క్రీస్తు కొరకే నీవు ప్రయాసపడు, వాక్యమును బోధించు. 4వ అధ్యాయము 1వ వచనము నుండి మనము చదువుకుంటూ వస్తే ఆ యొక్క తీమోతిని చక్కగా ఆయన యుద్ధమునకు వెళ్ళుటకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనివానిగా, దేవుని యొక్క సైనికునిగా ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచమును పౌలు భక్తుడు ఆయనకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రయాసము లేనిది క్రైస్తవ జీవితము లేదు. శ్రమలు లేనిది క్రైస్తవ యొక్క జీవితము లేదు. ప్రయాసముతో కూడుకునేటువంటి ఒక జీవితం, శ్రమలతో కూడుకునేటువంటి యొక్క జీవితం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గం. సంతోషము ఉండదు ఈ లోకంలో. ప్రభువులో మనకును మనతో ప్రభువుకును సంతోషము ఉంటుంది. ఆత్మీయంగా
ఈ లోకంలో దేవుని యొక్క బిడలకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, క్షేమం ఉండదు, రక్షణ ఉండదు. కేవలము మనము మన కంటికి కనబడినటువంటి దాని కొరకై, మనము జరగబోయే భవిష్యత్తు కొరకై నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. మన నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారుడై వచ్చిన తర్వాత మన యొక్క నిరీక్షణకు ఆధారము ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంతవరకు మనము మంచి పోరాడేవారముగా మనము మన యొక్క పరుగు కడముట్టించేటువంటి వారముగా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నిరీక్షణ కలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంటున్నది. ఆయన కొరకే కాదండి, తర్వాత ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆయన ప్రత్యక్షుడైనప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారికి కూడా నీతి కిరీటము ఉంచబడి ఉంటున్నది. నీతి కిరీటం కొరకై నీవు ఆశపడుతూ ఉన్నావా? ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై నీవు వేచి చూస్తూ ఉన్నావా? అయితే ఈ లోకంలో నువ్వు ఎట్లా ఉండాలంట? అయితే ప్రభు కొరకై ప్రయాసపడు, ప్రభు కొరకై శ్రమలు పొందు. అవమానకరమైనటువంటి జీవితం సహిస్తావా ప్రభు కొరకై? పౌలు భక్తుడు వీడవబడుతూ వచ్చాడు. పౌలు భక్తుడు రాళ్లతో కొట్టబడుతూ వచ్చాడు. పౌలు భక్తుడు శరసాలలో ఉంచబడుతూ వచ్చారు. ఎవరి కొరకు? యేసు క్రీస్తుని యొక్క సువార్త నిమిత్తమై ప్రాణార్పణముగా పోయబడుతూ వచ్చాడు. రాత్రి వేళలో సలికిని, పగటి వేళలో ఎండకును వర్షమునకును తడుస్తూ, ఆకలి దప్పుల చేత సముద్రములో ఆ యొక్క ఓడ బద్దలైపోయి అక్కడను కూడా దీవరాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ వచ్చాడు. ఆ విధంగా పోరాడినటువంటి యొక్క వ్యక్తి ఆయన ప్రభు కొరకై తన ప్రాణమును సహా ఆయన లెక్క చేయనటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ కొన్ని వచనాలు చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనలకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు వచ్చినప్పుడు సహిస్తూ ఉన్నావా? లేకపోతే విశ్వాసం నుండి కోల్పోతూ ఉంటున్నావా? ప్రభు నుండి నువ్వు దూరం అయిపోతూ ఉంటున్నావా? అది మంచి పోరాడగలిగేటువంటి ఒక వ్యక్తి. నువ్వు లోకం కొరకు పోరాడితే ఏమి లాభం? ప్రభు కొరకై మంచి పోరాడేటువంటి ఒక వ్యక్తివై ఉండు. ఓ తిమోతి, నా కుమారుడా, ఆత్మీయమైనటువంటి ఒక కుమారుడు, నా కుమారుడని పౌలు భక్తుడు తిమోతిని ఎంతో ఆయనకు దేవుని సేవలో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క సేవలో నేను మంచిగా పోరాడి ఉంచినాను. ఎన్ని లోకంలో ఎదురు వచ్చినాను కూడా, సాతాను యొక్క ఆటంకాలు వచ్చినా దేవుని యొక్క సువార్త చెప్పుకోకుండానట్టును ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అయితే మంచిగా పోరాడుతూ వచ్చాను. యోధుడుగా, యుద్ధ వీరునిగా
దేవుని యొక్క కృప ద్వారా. మరలా ఇక్కడ పౌలు భక్తునితో తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేని చేత బలవంతుడవు కమ్మని తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ దినాల్లో చాలామంది బలము లేనటువంటి వారుగా ఉన్నారు. ఆత్మీయతలో శరీర బలము వేరు, అది తాత్కాలికం. శరీరానికి బలం ఉండాలా. ఎట్లంటే దేవుని సన్నిధికి వెళ్ళుటకు, దేవుని ఆ యొక్క మరి ఈ లోకంలో మన జీవనాధారం కొరకై పని చేయుటకు, మనం నడుగుటకు, మనం మాట్లాడుటకు, మనం చూచుటకు, ఇవన్నీ కూడా మనకు బలం ఉండాలా. అయితే ఆత్మీయతలో ప్రభు యొక్క పనిలో ఎదుగుదల, ప్రభు యొక్క రాకడకు మన యొక్క ఎదుగుదల, మనము మంచి పోరాడాలంటే శరీర బలం అవసరం లేదు. ప్రభు కొరకై చివరి వరకు పరిగెత్తుతూ వెళ్ళాలంటే శరీర బలము అవసరం లేదు. విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి అని అంటే శరీర బలం అవసరం లేదు. ఈ బలము కేవలం శరీరానికే. మంచి పోరాడుతూ రావాలంటే క్రీస్తు యేసు నందు కృప ద్వారా ఆ యొక్క బలం, ఆయన కృప ద్వారానే బలం. ఆయన యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎట్లుంటాడంట, ప్రభువైన క్రీస్తు కొరకే మంచి పోరాడేవాడుగా ఉంటాడు. తన యొక్క సొంత పనుల నిమిత్తము, లోకానుసారమైనటువంటి యొక్క పనుల నిమిత్తము ఆ విధంగా పోరాడుతూ ఉంటారు చాలామంది. పోరాడము తలకిందులైపోతూ ఉన్నారు, ఎంతో శ్రమల పాలవుతూ ఉన్నారు. నీ సొంతంగా నీవు ఏదో లోకంలో చేసి పోరాడటము అది ప్రయోజనము కాదు. నీవు దేవుని కొరకై పోరాడుతూ ఉన్నావా? దేవుని యొక్క సువార్త కొరకై పోరాడుతూ ఉన్నావా? నీ పరుగు ఎట్లా ఉంటున్నది? ప్రభువైన క్రీస్తు కొరకై ఆరాటపడుతూ ఉంటున్నావా? సువార్త చెప్పాలి, దేవుని ప్రభువైన క్రీస్తుని యొక్క మాటలు అన్య జనులకు చెప్పాలి అనేటువంటి యొక్క పరుగు తీస్తూ ఉన్నావా? నీ విశ్వాసం ఎట్లా ఉంది? లోకానుసారంగా లోకములో కనిపించేటువంటి యొక్క ప్రతి ఒక్క దానిని నీవు దాని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావా? ఫలాంది నాకు కావాలి, ఫలాని స్థలంలోనికి వెళితే నాకు అది వస్తుంది, ఇది వస్తుంది. మనిషిని పైన విశ్వాసం ఉంచుతూ ఉంటున్నావా, లేకపోతే దేవుని పైన విశ్వాసం ఉంచుతూ ఉంటున్నావా? మన యొక్క నమ్మకం లోకములో ప్రభువైన క్రీస్తు యేసు నందు మనము విశ్వాసం దేని కొరకై విశ్వాసం ఉంచుతూ ఉంటున్నాము? ఈ లోక సుఖభోగములు కొరకు విశ్వాసం ఉంచుతూ ఉంటున్నావా? ఈ లోకంలో యేసుక్రీస్తు మరి నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడని ఆయన పైన విశ్వాసం ఉంచుతూ ఉంటున్నావా? అలాగైతే కనుక నీవు ఆ యొక్క జీవ కిరీటాన్ని దక్కించుకొనలేవు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నీవు నిలవబడలేవు. దేని కొరకై విశ్వాసం ఉంచుతుంటున్నాడు పౌలు భక్తుడు? ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్యము కొరకై. ఆ యొక్క పరలోకములో దాచబడినటువంటి యొక్క నీతి కిరీటము నా ప్రభు ఎదుట దాచబడి ఉంటున్నది. ప్రభువైన క్రీస్తు వారు మృత్యుంజయుడై తిరిగి లేచి పరమునకు వెళ్ళి ఉంటున్నాడు గనక నన్ను కూడా, నా యొక్క ఆత్మను పాతాళలోకంలో వదిలిపెట్టడు. ఆయన దేనికైనా కూడా సమర్థుడే. నా ప్రభు కొరకై నేను పోరాడేవాడుగా ఉంటున్నాను. నా ప్రభు కొరకై ఆయన సువార్త ప్రకటించుటకు ఆశ కలిగి పరిగెత్తుతూ ఉంటున్నాను ముందుకు.
అది విశ్వాసం. అలాంటి యొక్క విశ్వాసము కలిగి జీవించేటువంటి యొక్క వ్యక్తి పౌలు భక్తుడు. ఆ విధంగా నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. బలము తెచ్చుకో. ఆ విధంగా పౌలు భక్తుడు మాదిరికరంగా ప్రభువైన యేసు క్రీస్తు కొరకై జీవించుతూ వచ్చాడు. ఆయన యొక్క ప్రాణార్పణముగా పోయబడుతూ వచ్చాడు. మరి ఆ యొక్క మంచి ఆరోగ్యకరమైనటువంటి యొక్క శుభవార్త అనేకులకు తెలియపరుస్తూ వచ్చాడు. ప్రభువైన క్రీస్తు కొరకై ఎంతోమందిని మరి సిద్ధపరిచాడు. శ్రమలకు ఓర్చుకున్నాడు. ఎన్నో మరి ఆయనకు ఒక వ్యాధి కూడా ఉంటున్నది, భయంకరమైనటువంటి ఒక వ్యాధి. ఆయన శరీరంలో ఒక ముళ్ళు అనేటువంటిది దేవుడు పెట్టి ఉంటున్నాడు. ముమ్మారు ఆయన దాని కొరకై ప్రార్థన చేస్తూ వచ్చేవాడట. అయ్యో అని ఎంత నొప్పి ఉన్నదో పాపం ఆయనకు, మనకైతే తెలియదు. కానీ ఆ యొక్క ముళ్ళు అనేటువంటి ఒక జబ్బు, తీవ్రమైనటువంటి ఒక జబ్బు, అది దేవుడు ఎందుకు పెట్టాడంటే తనకు తానుగా అతిశయించుకోకుండానట్లును, తనకు తానుగా మరి విర్రవీగిపోకుండానట్లును, ఆయనను వినయము విధేయత కలిగినటువంటి ఒక వ్యక్తినిగా దేవుడు చేయటానికి, ఆయన ఎక్కడ తప్పిపోతాడో అని అతిశయపడుకోకుండానట్లును, హెచ్చించిపోకుండానట్లును పౌలు భక్తునికి ఒక ముళ్ళు అనేటువంటిది దేవుడు పెడుతూ వచ్చాడు. ఆ ముళ్ళు అనేటువంటి యొక్క రోగము పోవాలని ముమ్మారు ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంత నొప్పి, భయంకరమైనటువంటి యొక్క నొప్పి ఉండవచ్చు. ఆ యొక్క ప్రార్థనలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు చక్కగా. నా కృప నీకు చాలును. ఆ విధంగా దగ్గర ఉండి దేవుని ఎదుటనే తరిబీదు పొందినటువంటి ఒక వ్యక్తి పౌలు. ఆత్మ నింపబడినటువంటి ఒక వ్యక్తి. తీమోతిని కూడా ఆయన ఎట్లా సాధనగా దేవుని కొరకై ప్రయాసపడి ఉంచున్నాడో, పోరాడి ఉంచున్నాడో, పరిగెత్తుతూ ఉంచున్నాడో, విశ్వాసాన్ని కాపాడుకున్నాడో, మరి జీవ కిరీటము నా కొరకై ఉంచబడింది అని మంచి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా తీమోతిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా మంచి పోరాడేవారంగా ఉండి క్రీస్తు కొరకై చివరి వరకు మరి మనము సువార్త నిమిత్తము మా పరుగులు తీసేవారముగా, మన యొక్క విశ్వాసాన్ని కూడా ప్రభువైన యేసు క్రీస్తునందే విశ్వాసం ఉంచేవారముగా, ఆయన రాకడ వరకు నమ్మకము కలిగిన వారముగా, అన్ని విధాలుగా దేవుని యొక్క సువార్త ప్రకటించే విషయంలో మరి ఆ యొక్క నీకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క తలాంతును భూమిలో పాతి పెట్టుకొనకోకుండా ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి యొక్క కృపావరాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలని మరి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా నిన్ను అన్ని విధాలుగా మరి శ్రమల యందును ఓర్పులు సహనము మరి ఇవన్నీ కూడా నీకును కూడా దేవుడు దయచేయునుగాక. ఆ క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు కూడా బలవంతుడవు కావాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు.